Good morning, students. Today we will learn the next method of undetermined questions. Okay, so consider a nth order linear non-homogeneous linear differential equation. Okay, the general solution of equation 1 is what? Yc plus yp. Already we have discussed, right? So yc means complementary function, yp means particular integral. Okay, now if q of x is e power a of ax, ఆ టైంలో పిఐ ఎలా కనుక్కోవాలో చూసాం మనం పర్టికులర్ ఇంటిగ్రల్. అలాగే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఎలా పర్టికులర్ వైపీ కనుక్కోవాలో చూసాము. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఎక్స్ పవర్ ఎన్కి చూసాము. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్, నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ అనదర్ ఫంక్షన్ కూడా, అవన్నీ మెథడ్స్ అయిపోయినాను. ఓకేనా, నా ఈ మెథడ్ స్పెషాలిటీ ఏంటంటే సో వైసీ వరకు సేమే. ఓకేనా, సో వైపీ కనుక్కోవడమే ఈ మెథడ్లో డిఫరెంట్ టైప్గా కనుక్కుంటాం. ఓకేనా, మరి ఎలా కనుక్కుంటాం వైపీ అంటే, see, to find yp in this method we need to compare the quotients of we need to compare the terms in q of x and terms in yc. okay na, so yc యొక్క టర్మ్స్ కి ఈ q of x యొక్క టర్మ్ ని కంపేర్ చేయడం మనకు ఫస్ట్ పాయింట్ అన్నాను. ఓకేనా, టు ఫైండ్ yp in this method we need to compare the terms in q of x and yc. కంపేర్ చేసి మనం yp రాస్తాం. ఓకేనా, అది ఎలా అని చూద్దాం. ఫస్ట్ కేస్ 1. ఓకేనా, దెర్ ఈజ్ నో కామన్ టర్మ్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైసీ. ఓకేనా, అంటే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ మరియు వైసీలలో కామన్ టర్మ్స్ ఏమి కూడా లేవట. ఓకేనా, అట్లాంటి కేసులో మనం వైపీ ఎలా రాస్తామంటే, వైపీ విల్ బి ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆల్ ఇట్స్ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్. అంటే ఏమేమి రాస్తాం నాన్న వైపీలో? వెన్ దెర్ ఈజ్ నో కామన్ టర్మ్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైసీ, ఆ కేసులో వైపీ ఎలా రాస్తాం? వైపీ విల్ బి ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆల్ ఇట్స్ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్. ఓకేనా, అది వైపీ రాస్తాం. ఫస్ట్ అది ఏందో చూద్దాం. సపోజ్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్ ఉందనుకోండి. ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్. దాని లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏమవుతాయి? ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 1. ఓకేనా, సో ఇప్పుడు వైపీ ఎలా రాస్తాం నాన్న? ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి. ఎప్పుడు? ఎక్స్ క్యూబ్ ఉంటే. అలాగే ఎక్స్ స్క్వేర్ అనుకో, దీని లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏమైతే? ఎక్స్ 1. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇస్తే క్యూ ఆఫ్ ఎక్స్ వైపు ఎలా రాస్తాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 1 దట్ ఈస్ సి. అలా కాకుండా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఆర్ కాస్ ఉందనుకోండి. ఓకేనా, సపోజ్ సైన్ ఏఎక్స్ ఉంది అనుకున్నాను, అప్పుడు లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏమైతే? సైన్కి కాస్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు వైపీ ఏమవుతుంది? ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్. అలా కాకుండా కాస్ ఉందనుకో, కాస్కి ఏమవుతుంది? లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ సైన్ అవుతుంది. సో అప్పుడు కూడా మళ్ళీ సేమ్. ఓకేనా, అలా కాకుండా నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఉందనుకో, సో దానికి ఏమవుతుందన్న? ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ రాస్తాం. జస్ట్ ఈ టేబుల్ అర్థమైతే మీకు నెక్స్ట్ మన మెథడ్ చాలా సింపుల్ అయిపోతుంది. ఓకేనా, అంటే క్యూ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ క్యూబ్ ఉందనుకోండి, వైపీ ఇదే వస్తుంది. అలా కాకుండా క్యూ ఆఫ్ ఎక్స్ సైన్ కూడా ఉందనుకోండి, అప్పుడు ఏ సైన్ ఎక్స్ బి. అలా కాకుండా ఈ పవర్ ఎక్స్ ఉందనుకో, ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్. అంటే ఈ లీనియర్ ఇండిపెండెంట్ అదే కదా మనం వైపీ విల్ బి ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్స్ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్. ఓకేనా, సో క్యూ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ వస్తాయి, వాటి యొక్క లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ కూడా రాస్తాం. అదే మన వైపీ. ఓకేనా, రైట్. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 6 ఈ పవర్ ఎక్స్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోషన్స్. ఇట్లా మెన్షన్ చేస్తాను నేను. సో అలా మెన్షన్ చేసినప్పుడే మనం ఈ మెథడ్కి వెళ్తాం, లేదంటే ప్రీవియస్ మెథడ్ సింపుల్ కదా, అవి చేసేస్తాం. ఓకేనా, రైట్. సొల్యూషన్ స్టార్ట్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 y ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 6 ఈ పవర్ ఎక్స్ క్వశ్చన్ 1. సో దాన్ని ఏం రాయించినా మనం? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 4x స్క్వేర్ అండ్ అప్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమే. ఓకేనా, దేర్ ఫర్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఎంత నాన్న? ఎం స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎంత వస్తుంది సార్? ఎం ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ 0. సో ఎం వాల్యూ ఏమవుతుంది? -2, -2. దేర్ ఫోర్ సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైస్ ఎంత వచ్చిందన్న? c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ -2x. ఇంతవరకు ఓకే సార్, రైట్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఇదంతా
ప్రీవియస్ మెథడ్స్ సేమ్ వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కంపేర్ చేయాలి మనం? సో క్యూ ఆఫ్ ఎక్స్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. సో సిన్స్ క్యూ ఆఫ్ ఎక్స్ హౌ మచ్? 4x square plus 6 e power x. So since q of x has no term common with yc, సో అంటే అర్థమైందన్నా, దెర్ ఈజ్ నో కామన్ టర్మ్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైసీ. అంటే కేస్ 1కి వెళ్ళిపోయింది కదా, ఓకేనా? అంటే క్యూ ఆఫ్ ఎక్స్కి వైసీకి కామన్ టర్మ్స్ లేవు. అదే కదా రాసింది, క్యూ ఆఫ్ ఎక్స్ హ్యాస్ నో టర్మ్ కామన్ విత్ వైసీ. సో అప్పుడు ఏమవుతుందని చెప్పినాం మనం? కామన్ టర్మ్ లేనప్పుడు వైపీ ఏమవుతుంది? వైపీ విల్ బీ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ in q of x and its linear independent derivatives. అదేనా మనం అనుకున్నది? సో వైపీ ఏమవుతాప్పుడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్స్ లీనియర్ కాంబినేషన్ డెరివేటివ్. సో క్యూ ఆఫ్ ఎక్స్లో ఏమున్నాయి సార్? ఎక్స్ స్క్వేర్ ఉంది. సో అప్పుడు వైపీ ఏమవుతుంది సార్? హెన్స్ చెప్పేసేయండి. వైపీ ఇంతకుముందే టేబుల్ చూసాం కదా మనం, ఎక్స్ స్క్వేర్కి ఏమొస్తుంది? సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఉంది, అంటే ఈ పవర్ ఎక్స్కి ఏమొస్తుంది అన్న? డిఈ పవర్ ఎక్స్. సో నెగ్లెక్ట్ ఇన్ ద ఈ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం నేను, ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాం మనం, ఈ పవర్ ఎక్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ అయితే ఇంతకుముందు టేబుల్ రాసినాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి డిఈ పవర్ ఎక్స్. సో ఈ స్టెప్ అర్థమైతే రిమైనింగ్ అంతా సింపులేనా, ఓకేనా? నౌ ఇప్పుడు ఏమని రాస్తాం నాన్న? నౌ వైపీ విల్ బి ఏ వైపీ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. వైపీ అనేది ఏమవుతుందన్న? సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సి వైపీ రాయడం అర్థమైంది కదా నాన్న? రైట్. సో వైపీ ఏమని రాసినామండి? రైట్. ఇప్పుడు వైపీ అయితే ఇక్కడ వేర్ ABCD ఆర్ టు బి డిటర్మైన్డ్, అంటే ఈ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం, ఆర్ టు బి డిటర్మైన్డ్, ఓకేనా? సో ఈ ఏబిసిడి అనుకుంటే మనకు వైపీ వచ్చేస్తుంది. రైట్. సో వైపీ అలా వచ్చినప్పుడు వైపీ డాష్ ఏమవుతుందన్న? సో డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? ఏఎక్స్ స్క్వేర్ అంటే 2x, అంటే 2ax. ఇది ఏమవుతుంది సార్? ప్లస్ బి. ఇది సార్ సి అంటే 0. నెక్స్ట్ డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ సి పవర్ ఎక్స్. ఇంకొకసారి డెరివేటివ్ ఏనా? వైపీ డబల్ డాష్. ఇదేమవుతుందన్న? 2a ఎక్స్ డెరివేటివ్ 1 is 0. ఇక్కడ d ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇంతవరకు అనుకున్నాం. ఎందుకు అనుకున్నామో చూద్దాం. సిన్స్ అయినా రాద్దాం. సిన్స్ వైపీ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకే, వైపీ అనేది ఏమవుతుంది? పర్టికులర్ సొల్యూషనే కదా. సో వైసీ అనేది సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటే ఆ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం కావాలన్నా? ఐడెంటిటీ వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 1 ఏందన్నా యాక్చువల్గా d స్క్వేర్, y అంటే ఏంది? y డబల్ డాషే కదా, dy అంటే y డాష్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ 6 ఈ పవర్ ఎక్స్. రైట్. సో వైపీ ఈజ్ ఎ సొల్యూషన్ అంటే ఏమవుతుంది? దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి. దట్ ఇంప్లైస్ y డబల్ డాష్ అంటే ఎంతనా? 2a ప్లస్ d ఈ పవర్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ చెప్పండి 4 ఇంటూ ఎంతనా? y డాష్ అంటే 2ax ప్లస్ b ప్లస్ d ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 4y. 4 ఇంటూ y ఎంత అండి? దట్ ఈస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ d ఇంటూ ఈ పవర్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్. రైట్. ఇంతవరకు ఓకేనా? జస్ట్ ఈక్వేషన్ 1లో మనం ఆ వైపీ డాష్ వైపీ డబుల్ డాష్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? కంపేరింగ్. సో ఈక్వేటింగ్ ద quotients of like terms on both sides. Okay, on
both sides. We get ఏమొస్తుందన్న ఫస్ట్ quotient of ఏం తీసుకుందాం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ చెప్పండి. ఎల్హెచ్ఎస్ ఏముంది quotient of ఎక్స్ స్క్వేర్ 4a ఉంది నాన్న. ఓకే 4a RHS 4 రైట్. సిమిలర్లీ quotient of x LHS ఉన్న x ఎక్కడ ఉందండి ఇక్కడ 8a రైట్. quotient of x ఉన్నాను 8a ఇక్కడ x సో ప్లస్ 4b. నెక్స్ట్ రైట్ సైడ్ quotient of x ఏమో 0 రైట్, టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ quotient of e power x LHS d ఉంది ఇక్కడ 4d, ఇక్కడ 4d 8d ప్లస్ d 9d. సో 9d ఈజ్ ఈక్వల్ టు RHS ఏమన్నా 6. ఓకే సో దీని నుంచి ఇంకోటి ఏంటి quotient of constant term, quotient of constant terms on both sides. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్స్ ఏముంటాయి చెప్పండి. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ LHS ఏమన్నా 2a, ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ 4b. నెక్స్ట్ 4c ఈక్వల్ టు 0. ఓకే రైట్. నౌ 4a ఈజ్ ఈక్వల్ టు ఏంటి a వాల్యూ 1 రైట్. సో a 1 పెడితే ఏమవుతుంది ఇది 8. సో ఇది అటు వస్తే b వాల్యూ ఏమవుతుంది చెప్పండి -8 అంతే కదా. 8a అంటే 8 into 1 -8/4 అంటే సింపుల్గా -2 వచ్చేసింది రైట్. b వాల్యూ -2. ఓకేనా. ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 8 అవుతుంది, ఇటు వస్తే -8 రైట్. నెక్స్ట్ దీని నుంచి d వాల్యూ 2/3 రైట్. నెక్స్ట్ ABC కావాలి. c ఏమొస్తుందన్న 2 into a అంటే 2, 4 into b -2 ప్లస్ 4c ఎంత సార్ 2 -8. సో 4c ఈజ్ ఈక్వల్ టు -8 అంటే అటు పోతే -6 అటు వెళ్తే +6. సో c వాల్యూ ఎంత 3/2. ఓకే ABCD వచ్చేసినాయి సార్. దేర్ ఫర్ YP చెప్పినాను. సో YP ఈక్వల్ టు ఎంత ax² 1 into x² ప్లస్ bx ప్లస్ 2 ప్లస్ 3/2 d into e power x. d is 2/3. సో YP వచ్చేసింది సార్. దేర్ ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది y ఈక్వల్ టు yc ప్లస్ yp. సో దట్ ఇంప్లైస్ yc ఎంత వచ్చిందన్న మనకు ఎంత m+2 హోల్ స్క్వేర్ అంటే -2, -2 వచ్చింది కదా. అంటే c1 ప్లస్ c2x టు e పవర్ -2x ప్లస్ yp ఎంత వచ్చిందన్న x² -2x 3/2 2/3. ఈ విధంగా మనం మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ క్వశ్చన్స్ అని అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో విల్ సీ ద వన్ మోర్ క్వశ్చన్ ఆఫ్ కేస్ 1. సాల్వ్ d² ప్లస్ 2d ప్లస్ 5y ఈక్వల్ టు 12 e power x minus 34 sin 2x యూజింగ్ ద మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ అన్న. ఓకే సెకండ్ క్వశ్చన్ రైట్. సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం మనం గివెన్. వాట్ ఈస్ గివెన్ సార్ d² ప్లస్ 2d ప్లస్ 5 ఇంటూ ఆల్సో 12 e power x minus 34 sin 2x. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం రైట్. సో ఫస్ట్ yc యాజ్ యూజువల్ కదా. దట్ ఇంప్లైస్ f of d into y is equal to q of x. So therefore the
auxiliary equation is entana f of m square plus 2m plus 5 equal to 0. ఓకే, సో రూట్స్ కనుక్కోవాలంటే మనం ఏం వాడాలి? ఫార్ములా చెప్పినాను, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకే, మనం డైరెక్ట్ రావట్లేదు కదా దీనికి, రైట్. సో మైనస్ బి సబ్స్టిట్యూట్ అయినాను, a1 b2 c5 అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ 4ac/2a 2 into 1. సో ఎంత వస్తుంది సార్? ఇది -2 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఎంత? 4 5 20. 4 - 20 ఎంత సార్? -16. సో -16 ఏం రాయొచ్చు నాన్న? 4i, ఓకేనా, బై 2 అంటే 2 -1 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఓకే, ఎం వాల్యూస్ వచ్చేసినాను. దేర్ ఫార్ వైసీ చెప్పేసేయండి, e power - x c1 cos 2x plus c2 sin 2x, right. ఓకే, yc is completed. నెక్స్ట్ మనం ఏం చేయాలన్నా, yc అయిపోయినాక yp కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? q ఆఫ్ x ఎంత అన్న? ఇది అండ్ yc ఇక్కడ. సో ఇక్కడ e power x సైన్ ఉంది. సో ఏం రాస్తాం చెప్పండి? సిన్స్ q ఆఫ్ x హ్యాస్ no term common with yc. ఓకే, సో q ఆఫ్ xకి ycకి కామన్ టర్మ్స్ లేవు అంటే మనం ఏం చేస్తాం? సో కేస్ 1 ఏం చెప్తుంది మనకు? సో yp will be the linear combination of terms. yp will be the linear combination of the terms in q of x and its li derivatives. ఓకే నాన్న, సో yp ఎట్లా చూస్ చేస్తాం? దట్ ఈస్ హెన్స్ yp is nothing but what? Linear terms in q of x and li derivative. Linear combination terms in q of x. q of x ఏముందన్న? e power x సైన్ ఉన్నది, రైట్ సార్. అంటే ఏమొస్తుంది చెప్పినాను? a ఇంటూ e power x. సో సైన్ ఉంది కాబట్టి దానికి ఏమొస్తుంది అన్న? సైన్ కాస్ వస్తుంది కదా, b sin 2x ప్లస్ c cos 2x. ఇంతవరకు ఓకే. వేర్ a b c కనుక్కుంటే సరిపోతుంది. మనం ఆర్ టు బి డిటర్మైండ్. సో ఇవి కనుక్కోవాలి, రైట్. నా yp ఏదైతే దట్ ఇంప్లైజ్ yp డాష్ ఏమవుతుంది? ఫస్ట్ డెరివేటివ్ e power x డెరివేటివ్ ఇస్ e power x సైన్ అంటే ఏమవుతుంది సార్? 2 cos అంటే 2b cos 2x. cos 2x అంటే -2 sin అంటే సో -2c sin 2x. ఓకేనా? సో ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే సరిపోతుంది కదా, ఇక్కడ రాద్దాం నా. సో yp డాష్ ఇది నాన్న. సో yp డబల్ డాష్ ఏమవుతుంది? yp డబల్ డాష్ a e power x ఇది సార్ కాస్ అంటే మైనస్. సో 4b sin 2x సైన్కి కాస్ అవుతుంది. సో 4c cos 2x, రైట్. సిన్స్ ఏమైతే సార్? సిన్స్ yp ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ అయినా ఈక్వేషన్ 1 ఏంటిది? యాక్చువల్గా y డబల్ డాష్ 2y డాష్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 12 e power x minus 34 sin 2x. y డబల్ డాష్ ఎంత సార్ చెప్తున్నాను? a e power x 4b sin 2x minus 4c cos 2x plus 2 into y dash. y dash ఎంత అండి? a e power x plus 2b cos 2x minus 2c sin 2x plus 5y. y ఎంత? y that is a e power x plus b sin 2x
ప్లస్ సి సైన్ సి కాస్ 2x అంతేనా రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 12 ఈ 4x మైనస్ ఎంత మైనస్ 34 sin x మైనస్ 34 sin 2x. నెక్స్ట్ ఏం చేస్తాం సార్ ఈక్వేటింగ్ ద quotients of like terms on both sides. ఓకే ఏమొస్తుంది సార్ మనకు ఏమేమన్నా ఈ పవర్ ఎక్స్ కోషంట్ ఓకేనా అంటే కోషంట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ చెప్పు సార్ ఈ పవర్ ఎక్స్కి ఏముంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ సార్ ప్లస్ 2a ప్లస్ 5a ఇట్ సైడ్ సార్ 12 అంటే ఏమవుతుంది 8a ఈక్వల్ టు 12. సో ఏమవుతుంది సార్ 3/2. సో ఏ వచ్చేసింది అన్న. నెక్స్ట్ ద కోషన్స్ ఆఫ్ సైన్ 2x కోషన్స్ ఆఫ్ సైన్ 2x చెప్పండి ఎల్హెచ్ఎస్ ఏముంది మైనస్ 4b నెక్స్ట్ 2 ఇంటూ సైన్ ఇక్కడ ఉంది సైన్ మైనస్ 4c నెక్స్ట్ ప్లస్ 5b సైన్ 34 ఉంది ఇక్కడ అవునా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ మైనస్ 34. క్వశ్చన్స్ ఆఫ్ సైన్ 2x ఇస్ మైనస్ 34 రైట్. సో ఇది ఏమవుతుంది సార్ మైనస్ 4b ప్లస్ అంటే b మైనస్ 4c ఈక్వల్ టు మైనస్ 34. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆఫ్ కాస్ 2x ఎంత నాన్న మైనస్ 4c కాస్ ఎక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ ప్లస్ 4b నెక్స్ట్ కాస్ 5c ప్లస్ 5c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్ సైడ్ కాస్ట్ టర్మ్ లేదు కదా 0. సో ఇది ఏమైతుంది సార్ మైనస్ 1 ప్లస్ c ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c వాల్యూమ్ సింపుల్ ఏం సబ్స్టిట్యూట్ చేసినా c ఈక్వల్ టు మైనస్ 4b సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో ఓకే నాకు వచ్చేస్తుంది. సో దట్ ఈక్వేషన్ ఇంప్లైజ్ ఎంతనా b మైనస్ 4 ఇంటూ c బదులు మైనస్ 4b మైనస్ 34. ఎంత సార్ 4 4 16 అంటే ప్లస్ 17 అంటే 17b మైనస్ 34. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ మైనస్ 2. సో c ఏమవుతుందన్న b మైనస్ 2 అంటే మైనస్ 4 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 8. ఓకే ఇది ఏ వచ్చింది b వచ్చింది c వేర్ ఇస్ ఏ దేర్ ఫర్ వైపు ఎంత నాన్న వైపు ఈస్ నథింగ్ బట్ ఎంత ఏ ఈ పవర్ ఎక్స్ ఏ ఎంత 3/2 ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఎంత మైనస్ 2 సైన్ 2x ప్లస్ c దట్ ఈస్ 8 cos 2x. ఓకే దేర్ ఫర్ వైపు వచ్చేసింది కదా దేర్ ఫర్ ద general solution of equation 1 is ఏమైతుందన్న y is equal to yc plus yp రైట్. దట్ implies yc ఎంత వచ్చిందన్న మనకు మైనస్ ప్లస్ మైనస్ 2y వచ్చింది అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ రైట్. c1 cos 2x ప్లస్ c2 sin 2x ప్లస్ yp ఎంత సార్ 3/2 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 sin 2x plus 8 cos 2x. ఓకే దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఇస్తున్నాను ఓకేనా.